RR Garden Restaurant. RR Garden Restaurant, రవిప్రియ మాల్ ఎదురుగా, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో దాదాపు ఒక 2 నెలల కాలం వరకు కూడా ఎన్నో రకాలుగా కూడా కసరత్తులు చేసి బడ్జెట్ని ఏ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చాలా చక్కటి బడ్జెట్ ఇది. అన్ని రంగాలకు కూడా దీంట్లో అంటే దాదాపు 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికైతే 43,000 కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం అనేది చాలా గొప్పది. ఇందులో వెల్ఫేర్ స్కీమ్స్ అనే దానికి కూడా ఎక్కడా తగ్గకుండా గడిచిన ప్రభుత్వాలు అనేది కూడా ఏ విధంగా చేసున్నా మన ప్రభుత్వంలో ఇంకా ఎక్కువగా మేలు చేయాలి, ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు కూడా అందులో కేటాయించడం. అందులో ఇరిగేషన్కి, సాగునీరుకైతే 16,705 కోట్ల రూపాయలు. ఇందులో మన వెలుగొండ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అది అంచనాలు అనే తర్వాత కూడా వస్తాయి. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది దీనిని ఇంకా ఎక్కువ కూడా బడ్జెట్లో చూపించిన దానికన్నా కూడా జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది దానికి కూడా అభివృద్ధి కూడా చూడాలి. దాదాపు 15% వచ్చేటట్టుగా కూడా చేయాలనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది వికసిత్ భారత్ అనేది 2047 కొరకు ఇవన్నీ కూడా ముందు మార్గాలు కూడా ఏర్పరచుకుంటూ ఎక్కడ వనరులు వస్తున్నాయో ఆ విధంగా అన్ని విధాలుగా ఆ వనరులను కూడా అభివృద్ధిలో కూడా ఉంచుకుంటూ రెవెన్యూస్ కూడా పెంచుకొని రావటం, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం. అంటే ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళు అనేది ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఉండేటప్పుడు దాన్ని వారు ఆలోచనలో కూడా పెట్టుకొని అభివృద్ధి అనేది ఒక పక్క కూడా వేలాది కోట్ల రూపాయలు దీన్ని కూడా కేటాయించి, సంక్షేమం అనేది కూడా వేలాది కోట్ల రూపాయలు కూడా కేటాయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనేది, ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎక్కువగా కూడా తీసుకురావాలనే ఒక బాధ్యతతో ఉన్నవారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి కూడా ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనేది కూడా అందరూ చూస్తారని తెలుపుకుంటూ మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గారు బయ్యావుల కేశవ్ గారికి, మన ముఖ్యమంత్రి వాళ్ళు గారైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో శ్రమపడి ఈ బడ్జెట్ని తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.